సార్ మొన్న ఒక డేటా కలెక్ట్ చేస్తే ఇదివరకు ప్రతి ఏరియాలోనే ఒక 7-8 మంది డిస్ట్రిబ్యూటర్లు ఇంకా 10 మంది కూడా ఉండేవారంట. ఇప్పుడు రెగ్యులర్గా సినిమాలు ఏపీ తెలంగాణలో చేస్తున్నట్టు ఉంటే ఓన్లీ 14 మంది ఉన్నారండి డిస్ట్రిబ్యూటర్స్. 14 మంది ఒక డిస్ట్రిబ్యూటర్, సీనియర్ డిస్ట్రిబ్యూటర్ ఒక ఆయన ఏమంటున్నాడంటే కరెక్ట్గా ఒక 2-3 సినిమాలు పెద్ద సినిమాలు కనుక తేడా కొడితే ఇందులో సగం మంది ఎగిరిపోతారు సార్ అంటున్నారు. అసలు ఫ్యూచర్ ఏంటి సార్? అంటే డిస్ట్రిబ్యూటర్స్ని ఎలా సేవ్ చేసుకోగలం? అంటే ఇప్పుడు బాలీవుడ్ ఉందండి. సో అంటే ఇది ఎంత సైకిల్, నేను ఎందుకు చెప్తానంటే బాలీవుడ్ ఉంది. నాకు ఒక 25 years ఎక్స్పీరియన్స్ ఉంది. సక్సెస్లు, ఫెయిల్యూర్లు, నాకు ఎవ్రీ ఫ్రైడే ఒక ఛాలెంజ్ అంటే తెలుస్తుంటుంది. ఇది రావచ్చు, ఇది పోవచ్చు, ఇది రావచ్చు, ఇది పోవచ్చు. కొన్ని జర్నీలు ఏంటంటే చేసుకుంటూ వెళ్ళాల్సిందే. సో ఇప్పుడు బాలీవుడ్ ఉంది. వాళ్ళ బాలీవుడ్లో బయ్యింగ్ సిస్టమ్ లేదు. 4-5 రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్స్ సెటప్స్ ఉన్నారు. సో ఎనీ ప్రొడ్యూసర్ వాళ్ళ ద్వారా రిలీజ్ చేసుకోవాల్సిందే. అప్పుడు కార్టెల్ అయిపోతుంది కదండి. అలాగే అంటే వాళ్ళ బాలీవుడ్ సిస్టమ్ అది. సో మన స్టేట్లో ఏముంది, ఏరియాల వారికే కనీసం ఇంక 2-3 ఉన్నారు, బయ్యర్స్ ఉన్నారు, కొనడం. ఓన్ రిలీజ్ యాజ్ అ ప్రొడ్యూసర్గా ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా రిలీజ్ చేసుకోవడం వేరు, అమ్మేయడం వేరు. అమ్మినప్పుడు లాభ నష్టాలు వాళ్ళ మీద ఉంటాయి. సో నష్టాలు ఎక్కువ వస్తున్న కొద్దీ డిస్ట్రిబ్యూటర్ కనుమరుగవుతూ ఉంటాడు. ఇప్పుడు మీకు ఎవరైతే చెప్పారో అదే స్టేజు. ఎంతోమంది ఉన్న దగ్గర నుంచి నేను చూసిన 25 సంవత్సరాలు ఇలా 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 వచ్చి ఇలా అయిపోయింది. ఏరియాకి 2 వెతుక్కోవడం కష్టంగా ఉంది. 14 మంది కూడా సినిమాని కంటే ఫేస్ని నమ్ముతారు అంతే. సినిమాని నమ్మి అంతంత డబ్బులు ఇప్పటికైతే ఇవ్వరు. ఈయనే ఇవ్వరు సినిమాని నమ్మిన. ఈయన ఎప్పుడు ఫేస్ నమ్మే. సినిమాని క్యాలిక్యులేట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు నేను 5 కోట్లు అడిగాడు నైజాంలో. చూస్తాం అనేది అసలు ఏ రోజు లేదు ఆ ట్రెడిషన్ మనకు. కానీ చూసి ఇదివరకంటే క్రేజ్ ఉండేది, సినిమా మీద వచ్చి కొనుక్కునే వెళ్ళేవారు. ఇప్పుడు ఏంటంటే సినిమా మీద క్రేజ్ ఉంటే వస్తున్నారు, కానీ మనకు నోటుకు వచ్చిన మనం అడిగిన ఫిగర్ ఇవ్వడానికి మాత్రం అవతల మనిషి ఫేస్ బేస్ మీదే ఇస్తున్నారు. ఏమవుతుందంటే అరే ఒక డ్యామేజ్ జరిగింది, ఒక కంటిన్యూగా సినిమాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడో అడ్జస్ట్ చేస్తారండి. డ్యామేజ్ జరిగి డబ్బు ఆగినప్పుడు కూడా ఆటోమేటిక్గా నెక్స్ట్ సినిమాలు రెగ్యులర్గా చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. ఒకప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ అది. బాలీవుడ్లో అండి అలా ఇది డైరెక్ట్ రిలీజ్ చేయటం, ఏదైనా కంపెనీ దగ్గర పెట్టడం, ఒక పర్సంటేజ్ ఇచ్చేసి చేయటం. ఆ తర్వాత మలయాళం అంతే, కన్నడ అంతే. తమిళనాడులో మనలాగా బయర్స్ ఉండేవాళ్ళు. అక్కడ కూడా అంతా అయిపోయినా అక్కడ కూడా ఓన్ రిలీజ్ చేయటమే. ఇంకా మనదే లాస్ట్లో ఉన్నాం. ఆ కొంచెం మంది కూడా వెళ్ళిపోతే మనం కూడా నెక్స్ట్ స్టెప్ ఓన్ రిలీజులకి వెళ్ళాలి. అప్పుడు అసలు ప్రొడ్యూసర్స్కి అఫోర్డబిలిటీ ఉంటుందా సార్? ఇప్పుడు అఫోర్డబిలిటీ అంటే డెఫినెట్గా మంచి కంటెంట్ ఇవ్వకపోతే యు ఆర్ నాట్ దేర్ ఇన్ ద గేమ్. అది చాలా మంచిదండి. ఆ సిస్టమ్ వస్తే ఏమవుతుందంటే కాస్ట్ దగ్గర నుంచి అందరికి అర్థమవుతుంది. లేకుంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము సినిమా తీసేటప్పుడే 100 అవుతుంది, ఇదంతా అమ్మేస్తే 120 వస్తుంది, 110 వస్తుంది పేపర్ మీద వేస్తాం. ఈ 100 కాస్త 110, 120కి వెళ్ళిపోతుంది. అక్కడ కొన్ని చోటు తగ్గుతాడు. మళ్ళీ డిస్ట్రిబ్యూటర్కి ఏం చెప్తాం, బాబు ఇంత కాదండి తగ్గిండి అంటే మాకు చాలా అయిందా, ఇది ఈ సినిమా ఇంత చేయండి అంటున్నాం. రేపు అది మనమే రిలీజ్ చేసినప్పుడు ఇక ఆ స్కోప్ కూడా ఉండదు కదా. అన్నట్టు యాక్చువల్లీ ఆ స్టేజ్కి వచ్చేసాం. డిస్ట్రిబ్యూటర్లు అయితే ఉన్నారు, కానీ ఇప్పుడు కంటెంట్ ఉన్న సినిమా తీయకపోతే మాత్రం ఈ 2024, 2025 నెక్స్ట్ 2 years ఇదే మీద గేమ్, కంటెంట్ గేమే నెక్స్ట్ అంతా. బట్ మనదంతా చాలా చిన్న ఇండస్ట్రీకి ఇస్తాం. 5%, 10% కూడా లేదు మన సార్. 10% గివ్ అండ్ టేక్ 10%. అసలు అప్పుడు ప్రాజెక్టులు కూడా తగ్గిపోతాయి అంటారా? నెక్స్ట్ 2 yearsలో అదే చాలా కరెక్షన్స్ వస్తాయి. ఓటీటీ స్పేస్లో పోస్ట్ కోవిడ్ ఓటీటీ వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళే ఇండస్ట్రీని సర్వైవ్ చేశారు. మ్యాక్సిమం 60-70% ఆఫ్ ది ఫిల్మ్స్ వాళ్ళ వల్లనే సర్వైవ్ అయినాయి యాక్చువల్లీ. ఇప్పుడు వాళ్ళే కరెక్షన్స్లోకి వచ్చి స్లో అయ్యారు. సో వాడికి ఓటీటీ ప్లాట్ఫామ్కి మనం తీసే సినిమా మీద ఇంట్రెస్ట్ ఉండి మనం కోట్ చేసిన ప్రైస్ వాడు తీసుకోగలిగితే ఆ సినిమా మీద మనం కాన్ఫిడెంట్ ముందుకెళ్ళగలుగుతాం. లేదంటే పూర్తిగా మన కంటెంట్ మీద మనకు అద్భుతమైన నమ్మకం ఉంటే ఆ రిస్క్ అంతా తీసుకుని థియేటర్స్కి వెళ్ళటమే. ఓకే, రాజుగారు వాళ్ళందరూ 10 years బ్యాక్, 15 years బ్యాక్ వచ్చినప్పుడు ఎలా తీసారో సినిమాలు మళ్ళీ అదే స్పేస్లోకి వెళ్ళిపోయాం. ఎందుకంటే హిందీ డబ్బింగ్ క్రాష్ అయిపోయింది, శాటిలైట్ అసలు 0 అయిపోయింది ఆల్మోస్ట్. ఆడియో ఓటీటీ ఇప్పుడు దాకా కొంచెం మేము నోటికి ఏదన్నా వచ్చి ప్రైస్ చెప్తే అది ఇస్తున్నారు.
డిస్ట్రిబ్యూటర్ ఆడియో ఇస్తున్నారు, ఓటీటీ కూడా లేదు. ఓటీటీ ఈ లాస్ట్ 3 months నుంచి కరెక్షన్స్ వచ్చేసినాయి. ఆ లాస్ట్ 3 months నుంచి అది కరెక్షన్స్ వచ్చేసినాయి. సో ఇక నెక్స్ట్ ఇయర్ అనేది అంటే బేసిక్గా రవి గారు ఆడియో కంపెనీ వాళ్ళు కూడా ప్రైజులు ఇస్తున్నారు కానీ వాళ్ళకి వర్కౌట్ అవ్వట్లా. ఇప్పుడు ఇంటర్నల్గా మనము ఏంటి అసలు ఇప్పుడు ఆదిత్య ఉంది, ఇన్ని సినిమాలు కొట్టడం సడన్ ఎందుకు ఆగిపోతాడు? వర్కౌట్ అవుతే అంత పెద్ద ఆడియో కంపెనీ ఆగిపోడుగా, మనల్ని వదులుకోడుగా. మనల్ని వదులుకుంటున్నారంటే సరే సార్, థియేట్రికల్గా హిట్ అయితే సినిమా అది జెన్యూన్ హిట్ అండి. ఇంకా ఎన్ని రకాలు ఎన్ని ఇవన్నీ నంబర్స్, ఇవి నంబర్స్కి పనికిస్తాయి. థియేటర్కి వెళ్ళి సినిమా సూపర్ హిట్ అవుతేనే సూపర్ హిట్ అయినట్లు.